అరే ఇది ఇది ఎక్కువ తెలిసిన ఎక్కువ తెలిసిన మన కొమలబారి లేదా అరే కొమలబారి మనకాడికి మనకే తీసుకొస్తా చూడు పొద్దుకి సంగీతకే ఇంటికంటే ఉత్తవచ్చుకుంటా చూద్దామంటే నేను చదువుకున్నప్పటి లెక్కలేవు అక్షరాలు నేను చదువుకున్నప్పుడు మా బండికి వెళ్ళిన అక్షరాలు చిన్నవైనాయి విజయ్ అంటావు ఐటీ బీట్ అది ఐటీ చేసిన ఐటీ బీట్ అంటే మీరు అదే ఐటీ బీట్ అంటే ఈ అక్కడ తెలుసుకోవచ్చు ఐటీ బీట్ అంటే ఇంత తిరుగుడు బయట తిరుగుడు ఇంత తిరుగుడు బయట తిరుగుడు మరి ఐటీ అంటే ఏనంటావు ఐటీ అంటే బర్రె అంటే అయితే ఈ యొక్క పర్వాలేదు చిన్నప్పుడు దళాల పోటీ మరి యొక్క పుస్తకాలని మరి మిగతా తమ్మి అంటే అందరికంటే చిన్నోని జ్ఞానం ఉంటుంది గుణం ఉంటుంది ఈ నేను గురించి నేను చదవాలంటూ అరే అయితే చదవండి ఈగరం ఉండాలి ఈగరం ఉండాలి ఐదుగురు వెళ్ళా నాకు చేస్తారు అయితే మన మీద మన చెల్లె మేడదమ్మ ఉన్నది కదా మేడదమ్మ మన చెల్లె కాడికి ఉత్తరం వచ్చింది మరి మన బావ చచ్చిపోయిందట ఇక సంగీతం పెట్టామట ఇక బోర్డు బొక్కలు అన్ని చదువుకొని పోవాలన్నట ఇక బండ్లు కట్టుకొని రమ్మంటుంది అయితే రేయిపై రేకులు సున్నము బంగారం బాగుంటది బంగారం అంటే బాగా భ్రమ భ్రమ కాబట్టి అయితే అయితే ఇక ఈ రేకులు అయితే ఏమైనా రేగిందనుకో అయితే బాగా తమ్మి మరి పోను ఒక మాట ఉరిపాటి పడదాం ఎందుకు అరే కాదు కరెక్టే బంగారం అంతా తీసుకొని బంగారం పెట్టుకొని వస్తే నడవలు మంచిగా ఉంది అయితే అందుకని మరి తమ్మి పెట్టుకొని 7 పట్ల నామాలు కట్టుకొని 7 యొక్క అమ్మవారి యొక్క మేడమ్మ ఎలా చెప్తుందో మన బావ పేరు సత్యం పెట్టుకొని మరి ఏనాడు యొక్క 9 తప్పుదే మరి పెట్టుకొని ఏనాడు యొక్క రవరాజు మళ్ళీ పేరు సత్యం పెట్టమని చెప్పి పంజవాళ్ళే కానీ ఏనాడు యొక్క ఎవరు పంజవాళ్ళు మరి ముక్కు మూడు మరి 7 కట్టుకొని
నా బండ ఇగో పాయ గుంజుకుంటూ పోతుంది అంటే ఒక్కరికే గుంజుకుంటూ పోతున్నాయి సత్తం ఎప్పుడు వచ్చి మందినే పోతుంది నా బండి నా ఎత్తుగా లేవడే ఏమన్నా కరోనా దొరకలేదు మరి ఏడాది యొక్క మన బిడ్డ మరి యొక్క ఆహార దినము ఆది మూడింటే బండ్లు మరి ఏడాది విగ్రహాలు మనం బాగుంటుంది అదే నేను అప్పటి నుంచి చెప్తున్నా ఈ మన బావ రావలేడు అనవసరంగా పోతున్నాము మన బావ మాయనే కావచ్చు అప్పటి నుంచి నమ్మురే అంటే రావలేడు ఒకసారి మొక్కి బావ తప్పైందని మళ్ళీ ఎక్కడ పోదాం వాడు ముసలోడు మరి కొల్లోడు వాడి యొక్క అదే ఎంత ముళ్ళుందో పెట్టు ఏ బండ్లు లేచి ఉంటుడే
పోయిందాయే చెల్లె నా చెల్లె ఇవి ఐదంతా గిట్రాయే నా చెల్లె బావ చచ్చిపోయిందాయే చెల్లె నా చెల్లె అన్నా ఏడ్చింది గిద్దుడు మా చెల్లి రోజు ఏస్తే దాడలు వస్తాయి తోడలు వస్తాయి తోడ పండు వల్ల చెల్లె నా చెల్లెని ఎలా పొద్దుగాల బాగా చెల్లె నా చెల్లె నా చెల్లె నీకు పిచ్చినట్టు కాలం వచ్చినా చెల్లె నా చెల్లె నా చెల్లె నా చెల్లె కట్టుకునుకో అన్నా మరి అయితే నువ్వే మీరు అన్నదమ్ములేమో ఏడుతురు నీ చెల్లెని అవుతురు అంటున్నావా ఈ ఆడోళ్లకు ఈ ఏడ్చు అంటే పాట పాడినట్టేనా ఎట్లా అంటున్నావా కొంతమంది ఆడోళ్ళు ఏం చేస్తారు ఇక దుఃఖం రా ఇక కొత్త కొత్త చుట్టికమే పోకపోతే కొంతమంది దుఃఖం రాదు ఇక దూరం చుట్టికం గిట్ల వెళ్ళిపోతే అది పోయినాం అనుకో ఏడవకపోతే మంది నా సంస్థతో బాధనాయే ఏమకి అయితే ఇక ఏడవకపోతే మంచితో బాధనే అని ఇక నిండా కొంగేసుకుంటారు ఇక దుఃఖం రానోళ్ళు ఇక నిండా కొంగేసుకొని ఇట్లా ఎడతారు గిట్లేస్తారు ఇక దుఃఖం రాను ఇక దుఃఖం రానోళ్ళేమో గిట్లేస్తారు ఇక దుఃఖం వచ్చిన వాళ్ళేమో ఇక గిట్ల పెట్టుకుని గిట్లేస్తారు బలికి నీళ్ళిగా మందికి అన్నవాళ్ళు ఇట్లేస్తారు ఇక వీళ్ళు గిట్లేడితే వాళ్ళు గట్లేడితే ఇక ఇప్పటి పోరాటం లేస్తారు చూడు ఎట్లేస్తారు అంటున్నావా ఇక తాతనో అమ్మనో అమ్మమ్మనో వాళ్ళ దూరం చుట్టూ చచ్చిపోయారు అనుకో వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఇచ్చి పట్టుకుంటారు పోయి పట్టణాలు ఉండబట్టే వాళ్ళకు సచ్చింది తెలియదా ఓ బతికింది తెలియదా మరి సచిన కాడికి ఎట్లా పోవాలి బతికిన కాడికి ఎట్లా పోవాలని తెలియదా ఇక సచిన ఫోన్ చేసిరు అనుకో ఈ దప్పకో బ్యాగు చేతిలో బ్యాగు గుంజుకుంటూ వస్తారు అచ్చగా పెట్టి అవ చెప్తారు ఇవో పోరి ఏడువే మీరు ఎవరి పోయి ఏడువే మీ పోరి బలిమించి పోతుంది గిట్లా ఏడుస్తారు ఇప్పటి ఆడు ఎందుకంటే అలా గేడవనే రాదా మన కల్చరే తెలియదాయే కష్ట సుఖం తెలియదాయే అయినా ఇంతమందిలో కూడా కొత్త కొత్త కోడన కేడు వస్తుందా అలా కేడవనే రాదు అలా సాగు తెలియదు ఏ తెలియదు తీటి తీసుకొని మంచిగా ఆపుకుంటుంటారు అయితే చెల్లె మన బావ చచ్చిపోయిందని ఉత్తరం వేసినావు మరి ఏంటి చెల్లె కదా మరి ఎట్లా చచ్చిపోయింది ఏమైంది అయితే మన బావ పర్వతాల కొండ వెళ్ళిపోయిండు మరి ఒక అన్నని ఒక పూజ కట్టమని పూజ కట్టమని సావయ్యను మరి ఏనాడు గంగపోయి లింగపోయి నీళ్ళు ఇచ్చిపోయి కట్టమంటే నేను ఒక పూజ కట్టలేని యొక్క మన బావ ఏనాడు ఒకసారి పంపిణీ చేసి 7 కిలోలు కట్టి మరి సలగుందా కాబట్టి సలగుందా నేను ఏదో మండపం కట్టుకోవాలి మండపం కాదు ఏదో సల్లగుందల కాదు సాయి కయ్యం పెట్టిస్తా మరి ఎంజాడు గుర్తులు గుర్తిపిస్తా ఎంజాడు గుర్తు గుర్తుపిస్తా అని చెప్పి నా తోటి పండుగ కట్టుకొని బయలుపోయిండు నాదా ప్రాణిస్తురా అరవై ఎక్క పడిపోయినా ఏడాది పోయేటప్పుడు ఏమి చెప్పిండు ఓ బాబా నేను వెళ్ళిపోయిన నేను వెళ్ళిపోయినాక మరి ఒకవేళ నేను మరణమైపోతుంటే ఏడాది పర్వతాల కొండ మీద ఏడాది కాదు కదా కాయలున్నట్టు ఏడాది యొక్క కుక్కలు ఒక చెప్పినట్టు ఏమైనా ఆనవాళ్ళ తెలిసి చెప్పిండు నా భర్త చెప్పినట్టు నా యొక్క ఆనవాళ్ళ రావటే మరి యొక్క అన్న మరి అంత పెద్ద నా మన బాబు సజ్జనం పెట్టుకొని మరి యొక్క పంచదశ పరమాన్నాల పరాలు చేసుకొని మరి ఒక సజ్జనం పెట్టుకొని ఒక వంటలు చేసి మరి ఏనాడు మన బాబు సజ్జనం పెట్టుకొని మరి గంటలు శంకులు దానం చేసి ఆవు దానం భూదానం గోదానం చేసుకొని మరి పర్వతాల కొండ 2 రోజులు బంగారు రోజులు ఇచ్చుకొని మన యొక్క 19 అయితే 8 రేపులు బంగారు వెలుగు ఇవన్నీ తీసుకొని బండ్ల మీద పెట్టుకొని కంచువేలి పట్టణం వెళ్ళిపోవాలి అయితే చెల్లెలా ఇప్పుడు మన బావ పేరు మీద సరిగినం పెడదాము
అని అన్ని 10 రకాల పచ్చళ్ళు చేసి 5 రకాల కూరలు అండి పెడదామంటున్నావా? అది డేకిసలు దిగుతున్నాయి పెడుతున్నాము. ఇక పెట్టినాక మరి 101 బ్రాహ్మణులు తీసుకున్నాము. అదే కల్లా 101 మంది బ్రాహ్మణులు పట్టరాజులు 66 ఊళ్ళలో పచ్చే బ్యారంత పెరుగులు చేస్తున్నారు. మరి నా భర్త పేరు మీద నేను సరిగ్గా పెట్టాలని చెప్పి 16 పిల్ల బాగా వెళ్ళమ్మ. మరి 101 మంది బ్రాహ్మణులు కావాలి, బట్టరాలు కావాలి, బ్రాహ్మణులకు బట్టలు ఇష్టం చెప్పి పర్వతాల కొండ చూస్తున్నారు. మరి అయ్యా పర్వతాల కొండ చూసిండు. మరి ఒక నా బామ వేడలమ్మ నా మీద ప్రేమ లేదు, నా బామ ఏడుతుంది అని చెప్పి నా బామ చూస్తాను చెప్పి అవతారం నేర్చుకొని ఏనాడు మానవతారం నేర్చుకొని యొక్క మా బ్రాహ్మణుని కట్టుకొని ఇట్లా వస్తున్నాడు. అగో చిన్నవాడు మల్లయ్య, శ్రీశైలవాసుడు, అగ్గిదేవుడు మల్లయ్య, ఆకారపిండము, ఎడగాయింటి కన్ను, పుండబౌడ కన్ను, నొట్ట చెత్త కన్ను, లోకమల్లయ్య ఎవరైనా దేవరాజు మల్లయ్య నా అర్ధాన్ని భక్తి ఏను చూస్తానని భగవంతుడు మల్లయ్య సగ రూపమే వేసిన సగ రూపం ఇక్కడ ఉడికిన సగ రూపమే బ్రాహ్మణేశం కడతారని అవో పిడికడు బండారు పట్టిండు, పిడికడు యాపాకు పట్టి ఒళ్ళు మీద కొట్టుకొని బ్రాహ్మణేశం వేరేడు పోతారని తండ్రివాడు దేవరాజు మల్లయ్య పిడికడు బండారు పట్టి నేనేమాయలాగడి నా పేరేమాయలాగడి నేనేమాయలాగడి నా పేరేమాయలాగడి ఆది కట్టురా నంద కట్టురా ఆది కట్టురా నంద కట్టురా చూసే చూపుల కడతా కంగడి కడతా కాళ్ళలున్న ఎల్లుడి కడతా గడికున్న గడి వయసుని కడతా ఉన్న పోతే ఇంకని కడతా ఊళ్ళో ఉన్నప్పుడు వసూలు కడతా పట్టు కడతారా మంత్ర కానీ మాటలు కడతా మంత్ర కానీ విద్య కడతా నేనే మాయలాగడి నా పేరే మాయలాగడి నేనే మాయలాగడి నా పేరే మాయలాగడి ఎప్పుడు పుట్టూరా పుట్టమంటారా ఎప్పుడు పుట్టూరా పుట్టమంటారా ఇక పెరికల బండారు చేతులు పట్టారా ఇక పెరికల యాపాకు చేతులు పట్టారా ఇక ఒళ్ళు మీద కొట్టుకుంటాడు ఇక దండి వాడు మళ్ళీ అవుతారా ఇక సగము రూపం ఎంత పట్టారా ఇక బ్రహ్మానేశం కడతా ఉన్నాడు ఇక బ్రహ్మానేశాలు కడతా ఉన్నాడు అదో దేవరాజు మళ్ళీ సగ వేషం ఏమో సగ రూపం బ్రహ్మనేశం కడతాడు పిడికల బండాలు తీసి ఒళ్ళు మీద కొట్టుకోంగరే ఎడమ సంఘం ఏడు బట్టి దోళ్ళు ఉంటే కుడి సంఘం పండు బట్టి దోళ్ళు ఉంటే ఇక్కడ సూర్యుడు చక్కని సంఘం అయ్యా 9 గంటలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు కొలుములేని గంటలు 1,00,000 లక్షలు పట్టుకోవాలి చేతిలో కమాండలో పట్టుకుని ఏనాడు తీసుకోవాలి చెప్పు పట్టుకోవాలి రుద్రాక్ష మారుల మీద లోపల వేసుకొని విడిది 90 ఏళ్ళ బ్రాహ్మణ అవతారం వేసుకోవాలి ఇక మేడలమ్మకి ఎదురుగా వస్తున్నాడు దేవరాజు వల్లయ్యా ఇక మేడలమ్మకి ఎదురుగా నేను పోతున్నాని బాధుడు వల్లయ్యా ఇక ఎట్ల బయలు వస్తున్నాడు దేవదేవుడు ఉన్నాడా గాదేవ సంగమా దేవదేవుడు ఉన్నాడా గాదేవ సంగమా హరికెళ్ళి సంగమా ఏవత ఉన్నాడా హరికెళ్ళి సంగమా ఏవత ఉన్నాడు తెల్లారి చెప్పల్లా తెలియాలేరా నల్లారి బప్పుల్లా అమ్మా ఇక్కడ అంత అంగరంగ వైభవంగా టెంట్లు వేసిర్రు, వంటలు చేస్తున్నారు, కోట్ల మంది వచ్చిర్రు. ఏందమ్మా ఇదంతా జిలేబీ ఎత్తుర్రు, రకరకాల వంటలు అంటుర్రు. ఈ రాయల పొరపోలు వచ్చిర్రు వంటలు అంటుర్రు.
వీడికి వాసన వస్తున్నది మరి అదే ఏం ఒక పండుగ అవుతుంది, ఏం ప్రయోజనం అవుతుంది? మరి ఏనాడు పర్వతాల కొండ మీద ఏనాడు యొక్క అంగరంగ వైభవంగా మరి ఒక వంట చేసి యొక్క ఇంతమంది ఒక మంది ప్రజలు కనబడుతున్నారు. ఏం పండుగ అంటవా? అయ్యా బ్రాహ్మణ నా భర్త రావరాజు మళ్ళీ ఏనాడు చెల్లిపోయిండు, నా భర్త పేరు సర్జనం పెడతాను చెప్పి 66 అల్లంలో పచ్చడి 76 దేవుల తెలుగు చేపించి నా భర్త పేరు మీద సర్జనం పెడుతున్నాం అంటే నీ భర్త పేరు మీద సర్జనం సర్జనం పెడుతున్నాం, వంట చేస్తున్నాం, వంట సకాలు చేస్తున్నాము. అయ్యో